హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ అవర్స్ ఉంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మనం వీడియోలోకి తెంపండి. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2024లో మ్యాచ్ నెంబర్ 17 వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. మరి రెండు టీంలు కూడా వాళ్ళ క్యాంపెయిన్ అనేది చాలా బెటర్ స్టార్ట్ చేసినాయి. బట్ చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత రెండు మ్యాచ్లో చాలా డిసప్పాయింట్ చేసింది. ఇక మరైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన రెండు మ్యాచ్లో కూడా చాలా బెటర్ రానిచ్చింది. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ చీపక్లో జరగబోతుంది. మరి చీపక్ అంటేనే చెన్నై సూపర్ కింగ్స్ యొక్క కంచుకోట. ఇక్కడ యూజీలో చూసుకుంటే ఇనిషియల్గా పేసర్లకు వెళ్ళిపోతుంది. పోను స్పిన్నర్లు అనేది క్రూషియల్ రోల్ అయితే ప్లే చేస్తారు. ఇక ఇక్కడ ఒకసారి స్టార్స్ ఒకసారి మనం చూసుకుంటే మొత్తం 87 మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ వేసి 48 టైమ్స్ గెలిచిండు, సెకండ్ బ్యాటింగ్ వేసి 37 టైమ్స్ అయితే గెలిచిండు. ఇక రెండు మ్యాచ్లు టై అయినాయి. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 165. ఇక వీరి మధ్య హెడ్ రికార్డ్ చూసుకుంటే మొత్తం అక్కడ 30 మ్యాచెస్లో చెన్నై సూపర్ కింగ్స్ 19 టైమ్స్ గెలిచింది, ఢిల్లీ క్యాపిటల్స్ 11 టైమ్స్ అయితే గెలిచింది. సో హెడ్ పరంగా చూసుకుంటే మొత్తం చాలా బెటర్ రికార్డ్ అవుతుంది అక్కడ చెన్నై సూపర్ కింగ్స్కి. ఇక టీమ్స్ చూసినాకైతే ఫస్ట్ మనం చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ చూసుకుంటే మరి చెన్నై సూపర్ కింగ్స్లో మాత్రం టూ మనీ ప్రాబ్లమ్స్ అయితే కనబడుతున్నాయి. 3 మ్యాచ్లు ఒకటి గెలిచింది ఈ సీజన్లో. టేబుల్లో చూసుకుంటే 8th ప్లేస్లో అయితే ఉన్నారు. దట్టు వీళ్ళ కెప్టెన్ కూడా లాస్ట్ మ్యాచ్లో ఇంజూర్ అయింది. సో అతను ఆడారా అనేది ఇంకా క్వశ్చన్ మార్క్ కానీ మనకైతే కనబడుతుంది. ఒకవేళ మ్యాచ్ టైం వరకు 100% ఫిట్ ఉంటే ఆడతాడు, లేదంటే ఆడారని అక్కడ రూమర్స్ అయితే వస్తున్నాయి. సో అతనికి ఆడపోతే మాత్రం ఖచ్చితంగా కెప్టెన్సీ అనేది ఎంఎస్ ధోని చేసే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. అండ్ రీసెంట్ న్యూస్ కూడా వస్తున్నాయి, రుతురాజ్ గైక్వాడ్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా కెప్టెన్సీ బాధ్యతలు ఎంఎస్ ధోని తీసుకుంటారని. ఇక వీళ్ళకైతే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్లో ఒకటే బ్యాట్స్మెన్ అక్కడ కన్సిస్టెంట్గా రాణిస్తుంది రుతురాజ్ గైక్వాడ్. అండ్ రచన్ రాజేంద్ర కూడా ఫస్ట్ 2 మ్యాచ్ అయితే మంచిగా రాణించిండు. సో ఇప్పుడు రుతురాజ్ గైక్వాడ్కి ఇంజూర్ అయింది. సో రుతురాజ్ గైక్వాడ్ ప్లేస్లో రాహుల్ త్రిపాఠి నింబడుతూ ఆడతాడు. అండ్ ఓపెనర్స్గా డెవిన్ కాన్వే అండ్ రచన్ రవీంద్ర బర్లకు దిగే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ కనబడుతుంది. ఇక ఓపెనర్గా ఆడిండు ఫస్ట్ 3 మ్యాచ్లో రాహుల్ త్రిపాఠి. సో చాలా డిసప్పాయింట్ చేసిండు. మరి ఇక్కడ నెంబర్తో ఆడే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది. మనకి ఏ విధంగా ఆడుతున్నాడో ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక తర్వాత వీళ్ళకి బ్యాటింగ్లో చూసుకుంటే ఎంఎస్ ధోని ఉన్నాడు, రవీంద్ర జడేజా, సో విజయ్ శంకర్ కూడా ఉన్నాడు. ఒకటి మరి చూడాలి ఏ విధంగా ఆడుతున్నాడో ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక కెప్టెన్స్ కూడా మరి ఏ విధంగా చేస్తున్నారనేది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. దట్టు డే గేమ్ కాబట్టి 3 స్పిన్నర్లతో అయితే బరిలోకి దిగుతారు వీళ్ళు, జడేజా, అశ్విన్ అండ్ నూర్ అహ్మద్. సో ఆ ముగ్గురిని మరి ఏ విధంగా యూజ్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. దట్టు చీపక్ కాబట్టి ఖచ్చితంగా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది మ్యాచ్ మాత్రం. ఇక వీళ్ళ పేస్ డిపార్ట్మెంట్ మనం చూసుకుంటే మతీష పత్రిన రెగ్యులర్గా వికెట్స్ అయితే తీస్తున్నాడు డెత్లో. ఇక ఆఫ్ ది ఫ్రంట్ ఖలీల్ అహ్మద్ రెగ్యులర్గా వికెట్స్ అయితే తీస్తున్నారు. సో ఇద్దరు బౌలర్లు మాత్రం చాలా బెటర్ రాణిస్తున్నారు. బట్ ఇంకొక బౌలరు పవర్ ప్లేలో ఖలీల్ అహ్మద్కి సపోర్ట్గా మనకైతే కనబడుతున్నాడు. శామ్ కరణ్ ఆడించిండు ఫస్ట్ 2 మ్యాచ్లో, అతను కూడా చాలా డిసప్పాయింట్ చేసిండు. ఇక తర్వాత మ్యాచ్లో జిమ్మీ ఓటన్ ఆడిండు. సో అతను కూడా డీసెంట్ ఆడించినప్పుడు కూడా వీళ్ళకి మెయిన్గా ఓపెనర్ కావాలి ఒకటి డెవిన్ కాన్వేని దించే ఛాన్స్ అయితే ఉంది. సో మనకి ఇక్కడ చూసుకుంటే అన్షుల్ కాంబోజ్ ఆడే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఒక్కసారి ప్లేయింగ్లో చూస్తే మీకు అయితే అర్థమవుతుంది ఖచ్చితంగా. రచన్ రవీంద్ర అండ్ డెవిన్ కాన్వే ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3 రుతురాజ్ గైక్వాడ్ ఆర్ రాహుల్ త్రిపాఠి, 4లో శివన్ దుబే, 5లో విజయ్ శంకర్, 6లో రవీంద్ర జడేజా, 7లో ఎంఎస్ ధోని, 8లో ఆర్ అశ్విన్, 9లో అన్షుల్ కాంబోజ్, 10లో నూర్ అహ్మద్, 11లో ఖలీల్ అహ్మద్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా మతీష పత్రినా. సో ఈ విధంగా అయితే ఉంటుంది వీళ్ళ లైనప్ అనేది. అక్కడ గిట్ట ఒకవేళ రుతురాజ్ గైక్వాడ్ గిట్ట 100% మ్యాచ్ టైం వరకు 100% ఫిట్ ఉంటే అతనైతే ఆడతాడు యాజ్ యూజువల్గా, లేదంటే ఎంఎస్ ధోని కెప్టెన్సీ చేస్తాడు. అండ్ నెంబర్ 3లో రాహుల్ త్రిపాఠి లేదంటే దీపక్ హుడానా వీళ్ళైతే ఆడే ఛాన్స్ అయితే మనకు ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా అక్కడ అన్షుల్ కాంబోజ్ తీసుకొచ్చే ఛాన్స్ అయితే మనకు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఓపెనింగ్ సెట్ కావాలి కాబట్టి ఖచ్చితంగా ఓపెనర్స్ డెవిన్ కాన్వే, రచిన్ రవీంద్ర అయితే బెటర్ అయితే ఉంటుంది. ఇక మరోపు ఢిల్లీ క్యాపిటల్స్ మనం చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా మనకైతే కనబడుతుంది ఈ సీజన్లో. టేబుల్లో చూసుకుంటే 2nd ప్లేస్లో అవుతుంది, 2 మ్యాచ్లు గెలిచింది. ఇక వీళ్ళ బ్యాటింగ్లో కూడా ఫ్యాఫ్ కానీ జగ్ కానీ మంచిగా నడిచింది. లాస్ట్ మ్యాచ్ మంచి పార్ట్నర్షిప్ వచ్చింది వాళ్ళిద్దరి మధ్య. తర్వాత కేఎల్ రాహుల్ కూడా మంచిగా ఆడుతుండు. అభిషేక్ పోరాలు కూడా లాస్ట్ మ్యాచ్ వచ్చిన క్యామ్ అయితే వచ్చింది. తర్వాత వీళ్ళకి బ్యాటింగ్లో చూసుకుంటే
విప్రజ్ నిగమ్, అశుతోష్ శర్మ, అక్షర్ పటేల్. సో చాలా వీళ్ళకైతే బ్యాటింగ్ అయితే మనకైతే కనబడుతుంది. క్రిస్టన్ స్టబ్స్ కూడా ఉన్నాడు కాబట్టి వీళ్ళకి చాలా లెంతీగా మనకైతే బ్యాటింగ్ అయితే కనబడుతుంది. సో బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో మాత్రం చాలా స్ట్రాంగ్ గా మనకైతే కనబడుతుంది. ఇక బ్యాటింగే కాదు వీళ్ళ బౌలింగ్ లో కూడా టూ మచ్ స్ట్రాంగ్ గా మనకైతే కనబడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే పేస్ డిపార్ట్మెంట్ లో కూడా చాలా స్ట్రాంగ్ గా కనబడుతుంది. అండ్ స్పిన్ డిపార్ట్మెంట్ లో కూడా టూ మచ్ స్ట్రాంగ్ గా మనకైతే కనబడుతుంది. ముఖ్యంగా స్పిన్ డిపార్ట్మెంట్ లో మనం చూసుకుంటే కుల్ అండ్ అక్సర్ ఇద్దరు కూడా చాలా డెడ్లీ బౌలర్స్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ వికెట్ లో దట్టు ఇంకొక స్పిన్నర్ వాళ్ళకి విప్రజ్ నిగమ్ కూడా మనకు కనబడుతున్నారు. సో ముగ్గురు కూడా చాలా డెడ్లీగా ఉండబోతున్నారు. ఇక అప్ ది ఫ్రంట్ మిచ్చర్ స్టార్క్ కూడా లాస్ట్ మ్యాచ్ లో 5 వికెట్లు తీసి వస్తున్నాడు. ముఖేష్ కుమార్ ఉన్నాడు. అండ్ మోహిత్ శర్మ కూడా ఇక్కడ హాఫ్ కట్టర్స్ కానీ స్లో రన్స్ కానీ మంచిగానే అతనికి కూడా వర్క్ అయ్యే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ అవుతుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర కంప్లీట్ టీమ్ మనకైతే కనబడుతుంది. ఇక వీళ్ళ యొక్క ప్లేయింగ్ లెవెన్ అక్కడ మనం చూసుకుంటే ఓపెనర్స్ వచ్చేసి ఫ్యాఫ్ అండ్ జెక్ ఫ్రెజర్ మెగ్గర్కు, ఇక 3లో అభిషేక్ పోరల్, నెంబర్ 4లో కేఎల్ రాహుల్, నెంబర్ 5లో క్రిస్టన్ స్టబ్స్, నెంబర్ 6లో అక్షర్ పటేల్, 7లో విప్రజ్ నిగమ్, 8లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 9లో మిచ్చర్ స్టార్క్, నెంబర్ 10లో ముఖేష్ కుమార్, నెంబర్ 11లో మోహిత్ శర్మ, ఇంపాక్ట్ ప్లేయర్ అశుతోష్ శర్మ. ఓవరాల్ గా చూసుకుంటే టీం మాత్రం చాలా స్ట్రాంగ్ గా మనకి కనబడుతుంది. బ్యాటింగ్ లో చూసుకుంటే ఆల్మోస్ట్ నెంబర్ 8 నెంబర్ 9 రకం బ్యాటింగ్ ఉంది. అండ్ బౌలింగ్ లో కూడా టూ మనీ ఆప్షన్స్ అయితే మనకైతే కనబడుతుంది. సో కంప్లీట్ సైడ్ గా మనకైతే కనబడుతుంది ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్ లో. సో సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. ఈ మ్యాచ్ గెలితే గిట్ట ఫస్ట్ ప్లేస్ కి అయితే వెళ్తారు. ఇక మరైపు చెన్నై సూపర్ కింగ్స్ కూడా మరి టేబుల్ లో చూసుకుంటే 8th ప్లేస్ లో ఉన్నారు కాబట్టి ఈ మ్యాచ్ గిట్ట గెలిచాలనుకో మరి 5th or 6th ప్లేస్ కి వెళ్ళే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ ఉంటుంది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్ అయితే మెయిన్ చేయండి. మరి రేటింగ్ వెళ్తుంది అండ్ మీ యొక్క ప్లేయింగ్ కూడా కింద కామెంట్స్ అయితే మెయిన్ చేయండి.